నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలై బలై కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీలకు అతీతంగా వేడుకకు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఇక అలై బలై కార్యక్రమంలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలపై మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. దత్తన్న అలాయ్ బలాయ్ కార్యక్రమం ఉద్యమ సమయాల్లో మొదలైనటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం దసరా పురస్కరించుకున్న అనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం దత్తన్న కూతురైనటువంటి విజయలక్ష్మి నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి సాంస్కృతిక సాంప్రదాయాలకు భిన్నంగా అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద పెద్ద కళాకారులు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 4 రాష్ట్రాల నుంచి వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి కళాకారులు రావడము, అంతేకాకుండా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఫుడ్, అంటే రాష్ట్రాల్లో అన్ని రకాలమైనటువంటి ఆహారాలు, అంతేకాకుండా తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకు భిన్నంగా ఉండేటువంటి సాంప్రదాయమైనటువంటి ఫుడ్ అదంతా కూడా సాంప్రదాయబద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గంగెద్దుల నృత్యాలు, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యక్రమము. దున్నపోతులతో ఆటలు కావచ్చు, గంగెద్దుల ఆటలు కావచ్చు, పాటను ఒక సాంస్కృతిక సాంప్రదాయాల మధ్యలో నిర్వహిస్తున్నారు. అలాయ్ బలాయ్ అంటేనే అందరూ కలిసి ఐకమత్యంగా కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కూడా నిర్వహించేదే అలాయ్ బలాయ్ కార్యక్రమం అంటూ చెప్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అయితే ఇది 2005లో ప్రారంభమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథులు కూడా చాలామంది రావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, జేఏసీ అధ్యక్షుడు కోదండరాము, అదేవిధంగా బండారు దత్తాత్రేయ, వివిధ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. అయితే ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎంతోమంది కూడా కళాకారులు వచ్చినటువంటి నేపథ్యంలో వారందరి సమక్షంలో కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గంగిరెద్దుల ఆటను కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించేటువంటి గంగెద్దుల ఆటను సాంప్రదాయబద్ధంగా ఎంత చక్కగా కూడా నిర్వహిస్తున్నారు ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాము. అంటే గ్రామీణ ప్రాంతాలలో దొరికేటువంటి ఇంత చక్కనైనటువంటి ఈ గంగెద్దుల ఆట అనేది ఇక్కడ మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది.